హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీలో ప్రభుత్వ టీచర్లకు ప్రభుత్వం ఒక తీపి కబురు అయితే చెప్పిందండి. ఏప్రిల్ మే నెలలో ఉపాధ్యాయులకు బదిలీలు పదోన్నతులు జరగనున్నాయని పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. పాఠశాల విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఏప్రిల్ మే నెలలో ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతులు చేపట్టాలని నిర్ణయించారు. హై స్కూల్ ప్లస్ లో ఉన్న ఖాళీలను భర్తీ చేయడానికి ప్రభుత్వం దృష్టికి ప్రతిపాదనలు అయితే పంపినట్లు అధికారులు తెలిపారండి. వేసవి సెలవుల్లో అదనంగా పనిచేసిన ఉపాధ్యాయులకు ఆర్జిత సెలవులు మంజూరు చేయనున్నట్లు కూడా వెల్లడించారు. ఈ ప్రక్రియకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు వారం రోజుల్లో అయితే మనకి రానున్నాయి. ఇక రెగ్యులర్ ఉపాధ్యాయుల ఖాళీల భర్తీ అయ్యేంత వరకు క్లస్టర్ టీచర్లు అవసరమైన పాఠశాలలకు మారుతూ పనిచేయాల్సి ఉంటుందని కూడా అధికారులు స్పష్టం చేశారు. బదిలీల కౌన్సిలింగ్ ప్రక్రియలో ఉపాధ్యాయుల పాత పాయింట్లను పరిగణలోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు. భవిష్యత్తులో ఉపాధ్యాయ సంఘాలతో ప్రతి వారం సమావేశాలు కూడా నిర్వహించాలని నిర్ణయించారు. ఇక ఉపాధ్యాయుల జీతాలకు సంబంధించిన సమస్యలు తలెత్తితే వాటిని వెంటనే పరిష్కరిస్తామని కూడా అధికారులు భరోసా ఇచ్చారండి. అలాగే టీచర్లకు పే ప్రొటెక్షన్ ఉత్తర్వులు ఇటీవల విడుదల చేశామని కూడా అధికారులు చెప్పారు. అయితే స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజెస్ పదోన్నతుల విషయంలో మాత్రం ఉపాధ్యాయ సంఘాల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఎస్జిటిల నుండి స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజెస్ కు పదోన్నతులు 30:70 నిష్పత్తిలో చేపట్టాలని అధికారులు ప్రతిపాదించారు. దీనికి ప్రతిస్పందనగా సంఘాల నేతలు 70:30 నిష్పత్తి ప్రకారం పదోన్నతులు కల్పించాలని కూడా వారు కోరారు. ఈ విషయంలో తదుపరి చర్చలు జరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్నారండి. ఇంకా గతంలో టీచర్ల ఎంపిక కోసం అభ్యర్థులకు నేరుగా పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించేవారు. అయితే ఈ విధానాన్ని మార్చి ఇప్పుడు కంప్యూటర్ ఆధారిత ఆన్లైన్ పరీక్ష అంటే సిబిటి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ఆన్లైన్లో పరీక్ష విధానాన్ని 4 పాఠశాలల యాజమాన్యాలు ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేశారు. కేసును విచారించిన హైకోర్టు అభ్యర్థులకు పరీక్షలు నిర్వహించవచ్చని, అయితే ఫలితాలను మాత్రం ప్రకటించకుండా నిలిపివేయాలని ఆదేశించింది. హైకోర్టు ఇచ్చిన ఈ మధ్యంతర ఉత్తర్వులతో అధికారులు కంప్యూటర్ ఆధారిత పరీక్ష విధానంలో పరీక్షలు నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. హైకోర్టు తుది తీర్పు వచ్చిన తర్వాత ఆ తీర్పుకు అనుగుణంగా ఫలితాలను ప్రకటించి అర్హులైన అభ్యర్థులకు నియామక ఉత్తర్వులు అందజేస్తారనేసి కూడా చెప్తున్నారండి. ఇక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.